అందరికీ నమస్కారం. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఈరోజు ఆత్మకూరు మండలం రాఘవపురం నరసాపురం దగ్గర ఉన్న గ్రామంలో భూగర్భ జల అన్వేషణ చేస్తున్నాం. అయితే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్ కండిషన్స్ ఉన్నాయి. ఒక దగ్గర నల్లగా ఉంది, ఒక తెల్లగా ఉంది, ఒక దగ్గర మిక్స్డ్ ఉంది. కానీ గ్రనైట్ ఏరియా ఇది. మొత్తం లిథాలజీ వచ్చేసి గ్రనైట్ ఎర్ర నేల ఉంది. అయితే ఇక్కడ ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే మీకు చెప్తా చూడండి. రాయ్, ఈ ల్యాండ్ అంతా ఒక రైతుది. ఇక్కడ సితపాల చెట్టు కింద కనబడుతుందిగా పాము పుట్ట, అంటే చీమల పుట్ట, యాంటీ హిల్ అని కూడా అంటాము. మరి ఈ సితపాల చెట్టు, ఈ చీమల పుట్ట మీద మంగ చెట్టు ఉంది. ఇది పుట్టగడ్డ ఉన్న దగ్గర మరి వాటర్ ఉన్నాయా లేవా అనే సంగతి పక్క పెడితే, మరి ఇక్కడ ఉన్నాయా లేవా అని చెప్తందుకు మనం జియో స్కానర్ని ఉపయోగిస్తాం. జియో స్కానర్ని ఉపయోగించి భూమి లోపల ఉన్న ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది, రెసిస్టెన్స్ ఎలా ఉంది, ఎన్ని ఫీట్లకు బండ ఉంది, మరి షాలో డెప్త్లో అక్యుపర్ జోన్ ఉందా, లేకుంటే డీప్ జోన్లో ఉందా, డీప్ డెప్త్లో ఉందా అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం కోసం మన టెక్నికల్ అసిస్టెంట్ చేత ఈ జియో స్కానర్ పెట్టి నేను రికార్డు క్యాప్చర్ చేయిస్తున్నా. మిస్టర్ అనిల్, ఎంత శాతం ఈ పుట్టగడ్డ దగ్గర సక్సెస్ అయితే అని నువ్వు నమ్ముతున్నావు? చెప్పు. పుట్టగడ్డ అనేది ఏం లేదు సార్. పుట్టగడ్డ అనేది మనం అనుకునేది అది ఊహ మాత్రమే. అవునా? అది ఊహ మాత్రమే. అది పుట్టగడ్డ మీద పడతాయి, మన చెట్టు మీద పడతాయి, ఇవన్నీ స్టోరీలు. అవన్నీ నీకు పడాలనుకుంటే తక్కువ పర్సెంట్ అయితే ఎక్కువ పర్సెంట్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇక నువ్వేం చేస్తున్నావు అంటే సర్వే చేసి ఇక్కడ ఉందా లేదా, అంటే ఇప్పుడు పుట్ట ఉన్నంత మాత్రాన యాక్సెస్ ఏమైనా ఉన్నాయా లేదా తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం అంతే. అంతేగాని ఇక పుట్టింటే నీళ్ళు పడితే మరి అందరి దాంట్లో పుట్టలు ఉంటాయి, మరి పడాలిగా. మరి మనం ఎందుకు మరి పుట్టున్న పద్ధతుల ద్వారా ప్రయత్నం చేస్తున్నాం. అట్లా శాస్త్రీయ పద్ధతుల ద్వారా మనం ఏంటంటే ఈ జియో టెక్నిక్స్ మెథడ్స్ ఉన్నాయి, వీటిని తోటి మనం సర్వే చేస్తున్నాం. అక్యుపర్ జోన్ని కనిపెట్టడం. అంతేగాని గ్రనైట్ ఉంది, గ్రనైట్ రాయి అక్యుపర్ కాదు. అక్యుపర్ అంటే పొరాసిటీ ఉండాలి, పరిమబిలిటీ ఉండాలి. దీంట్లో పొరాసిటీ ఉండదు, పరిమబిలిటీ ఓన్లీ ఏమైనా జాయింట్స్ పగుళ్ళు ఉంటేనే గ్రనైట్ రాయిలో నీళ్ళు వస్తాయి. కొంత అమ్మాయి ఎండ మాత్రం చిన్న కొడుతుంది, మైలపూలు వదులుతుంది. బాగా కొడుతుంది. ఇది మామూలు ఎండ కదా, ఇబ్బంది అనిపిస్తుంది. ఇబ్బంది కాదు, రక్తాలు కారుతున్నాయి, ఫోన్ అయిపోతుంది ఇదంతా తిరిగేసరికి.